హాయ్, వెల్కమ్ టు కెరీర్ బ్రిడ్జ్ స్టడీస్ అట్ కేర్. మనం ఈరోజు లేటెస్ట్గా ఏపీడిఎస్సి లేటెస్ట్ న్యూస్ గురించి చెప్పుకున్నాం. మన ఛానల్లో ప్రతి అప్డేట్ ఇస్తున్నాం. జాబ్ నోటిఫికేషన్స్, ఎనీ నోటిఫికేషన్స్, అలాగే డిఎస్సి నోటిఫికేషన్ గురించి కూడా ప్రతి అప్డేట్ను కూడా క్షుణ్ణంగా మన ఛానల్ ద్వారా మీకు అందజేస్తున్నాం. అయితే ఏపీడిఎస్సి నోటిఫికేషన్ 6,100 పోస్టులతో మనకి ఏపీడిఎస్సి ఒకటి ప్రకటించడం జరిగింది. మనము ఎన్నో యుద్ధాలు ధర్నాలు చేసి ఈ డిఎస్సిని పోస్ట్ పోన్ చేసుకొని మనకి అనుకున్న సమయాన్ని మనం తీసుకొచ్చాం. అనుకున్న సమయాన్ని మనం తీసుకొచ్చాం అనేసి సమయం ఉంది నిర్లక్ష్యం చేస్తాం. మనం ఇప్పుడు ప్రజెంట్ రాజకీయాల్లో మన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సిలో తొలి సంతకం అనేసి పేర్కొన్నారు. అందుకు మనకు సమయం వచ్చింది కాబట్టి ఇప్పటి నుంచి మన ప్రిపరేషన్ ప్లాన్ ప్రతిరోజు ఏ విధంగా షెడ్యూల్ చేసుకోవాలి. మనం ఒక టీచర్ పోస్ట్ కొట్టాలంటే కనీసం 6 నెలల ప్రిపరేషన్ ప్లాన్ ఉండాలి. కనీసం 24 అకాడమిక్ టెక్స్ట్ బుక్లు చదవాలి. ఆ 24 అకాడమిక్ టెక్స్ట్ బుక్లతో పాటు ప్రతిరోజు జీకే కరెంట్ అఫైర్స్, విద్యా దృక్పథాలు, ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చూసుకుంటూ మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ప్రతి ఒక్కరు 60 నుంచి 70 స్కోర్ సాధించగలం. కానీ కట్ ఆఫ్ అనేది ఆ 72 తర్వాతే ఉంటుంది. కింద సార్ 2018లో కట్ ఆఫ్ అనేది ఎస్జిటి 74.55. ప్రతి ఒక్కరు కాంపిటీషన్ అనేది 70 వరకు ప్రతి ఒక్కరు పోటీ ఇవ్వగలుగుతున్నారు. అక్కడ వరకే మాత్రమే పోటీ ఇవ్వగలుగుతున్నారు. అక్కడి నుంచి వెనకబడిపోతున్నారు. ఎందుకంటే సరైన అవగాహన లేక ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు వచ్చినంత వరకు బాగా చదువుతున్నారు. అక్కడికి వచ్చేసరికి లాస్ట్ లో వచ్చేసరికి ఏదో ఒక మిస్టేక్, ఒక మెథడాలజీ అనో, ఒక సైకాలజీ అనో, ఇంగ్లీష్ అనో, ఇంక ఎనీ సబ్జెక్ట్స్, ఒక్కొక్క సబ్జెక్ట్ లో ఒక్కొక్క బ్యాక్లాగ్స్ వల్ల, లేకపోతే కరెంట్ అఫైర్స్ నిర్లక్ష్యం చేయడం, జీకే నిర్లక్ష్యం చేయడం, ఇలా నిర్లక్ష్యం చేయడం వల్ల మనం వెనకబడిపోతున్నాం. ఎస్పెషల్లీ ఉత్తరాంధ్రలో డిఎస్సి, ఉత్తరాంధ్ర సివిల్స్ అంటారు. అంటే డిఎస్సి 3 జిల్లాల్లో ఉన్న పోటీ అసలు సివిల్స్ లో కూడా అంత పోటీ ఉంటుంది. ఉత్తరాంధ్ర సివిల్స్ ఏపీ డిఎస్సి ఇక్కడ కట్ ఆఫ్ అనేది ఎలా ఉంటుందంటే 80 అబౌవ్ ఉంటుంది. 80 అబౌవ్ ఉంటుంది కట్ ఆఫ్. కింద సారి కట్ ఆఫ్ అనేది ఎస్జిటి 77.8 ఎస్జిటి కట్ ఆఫ్. మనకు అనుకున్నంత సమయం వచ్చింది కాబట్టి మనం అనుకున్న అకాడమిక్ టెక్స్ట్ బుక్లు ఇతర టెక్స్ట్ బుక్లు కాకుండా అకాడమిక్ టెక్స్ట్ బుక్లు మాత్రమే రోజు క్షుణ్ణంగా చదువుకొని క్షుణ్ణంగా నోట్స్ రాసుకొని ప్లాన్ అయితే మనం ఏపీడిఎస్సిని సాధించవచ్చు. మన ఈ 6,100 పోస్టులే కాదు, మనకి మెగా డిఎస్సి మనకు వస్తుంది. ఏ ప్రభుత్వం వచ్చినా పోస్టులు పెంచే అవకాశం మాత్రం ఉన్నది. ఎందుకంటే మనం ఇన్ని ధర్నాలు చేసాం, మనం అనుకున్నంత సమయం తీసుకొచ్చాం కాబట్టి మనకి ఖచ్చితంగా పోస్టులు పెరుగుతాయి. వాటి గురించి నేను ఈరోజు లేటెస్ట్ న్యూస్ తో వచ్చాం. మనకి 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లు అనేవి రావడం జరిగింది. ఈ అకాడమిక్ ఇయర్ నుంచి మొన్నటి వరకు 9th క్లాస్ వరకు న్యూ అకాడమిక్ టెక్స్ట్ బుక్లు మాత్రమే వచ్చాయి. 10th క్లాస్ అనేది ఈ సంవత్సరం నుంచి వస్తున్నాయి. 10th క్లాస్ కూడా మనం మెటీరియల్ సంపాదించుకుని ప్రెజెంట్ అయితే ఆన్లైన్ లో ఉన్నాయి. ఇప్పుడు అనేవి ఆన్లైన్ లో జెరాక్స్ తీసుకోవడము, లేకపోతే ఎలా మనకు తెలిసిన సార్లు అలా సంపాదించుకొని అది కూడా 10th క్లాస్ కూడా ప్రిపరేషన్ ప్లాన్ స్టార్ట్ చేస్తే మనం అనుకున్న లక్ష్యాన్ని మనం సాధించగలుగుతాం. అలాగే 10th క్లాస్ లో ఇప్పుడు సిబిఎస్ సిలబస్ రావడం వల్ల మనం ఇప్పటి నుంచి మనం ప్రిపరేషన్ ప్లాన్ స్టార్ట్ చేస్తే మన 10th క్లాస్ సబ్జెక్ట్, అదే 10th క్లాస్ యొక్క సబ్జెక్ట్ లో మంచి మార్కులు సంపాదించగలుగుతాం. ఇప్పుడు ఈ లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఈ 10th క్లాస్ బుక్స్ అనేది మనం ఏ విధంగా సంపాదించగలం. ఆన్లైన్ లో ఏపీ అకాడమిక్ పోర్టల్లో ఆన్లైన్ లో దొరుకుతుంది. 10th క్లాస్ బుక్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. మనకి వచ్చేసరికి ఈ అకాడమిక్ ఇయర్ వచ్చేసరికి జూన్కి వచ్చేసరికి మనకి 10th క్లాస్ టెక్స్ట్ బుక్లు అనేవి రావడం జరుగుతుంది. అంతకంటే ముందుగా మనకి 2 నెలల సమయం ఉంది. ఆ 2 నెలల సమయంలో మనం జిరాక్స్ తీసుకోవడం, పీడిఎఫ్ రూపంలోనే మనం సంపాదించుకోవడం వల్ల మనకి ఆ సిలబస్ మీద ఒక అవగాహన వస్తుంది. ఈ అవగాహన రావడం వల్ల అంటే అందరికంటే మనం అత్యున్నతంగా మార్కులు సంపాదించుకోవచ్చు. ఒక్క మార్కు మన జీవితం, మన పోస్ట్ వెనక్కి లాగేస్తుంది. మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే అందరికంటే ప్రతి అడుగు ముందుకు వెళ్ళాలి. ఒక అడుగు ముందు చేసామంటే ఒక 10 మంది తీసుకున్నాం. ఒక మార్కు నీకు 500 నుంచి 1000 మందిని పోటీ తగ్గిస్తుంది. ఒక మార్కు ముందున్నావంటే నీకు 500 మందిని నువ్వు నిగ్గుకోపోతూ ఉంటావు. అలా మనం 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్ అనేవి కొత్తగా మార్కెట్లో మామూలుగా ఆన్లైన్ లో రావడం జరిగింది. వాటిని మనం సంప్రదించుకొని బిఎస్సి ప్లాన్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మనం ఇంకా ముందుకు వెళ్ళి జాబ్ సక్సెస్ లో అందరికంటే ముందుగా ఉంటామని తెలియజేస్తున్నాం.
అలాగే మన ఛానల్లో ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి సార్? నెక్స్ట్ ప్రిపరేషన్ ప్లాన్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. మొన్నటి వరకు చాలా మంది 6,100 పోస్టులే కదా, మన డిస్ట్రిక్ట్ వచ్చేసరికి ఎన్ని పోస్టులు లేవు, ఏమీ లేవు, ఏటీ లేవు అనేసి చాలా మంది ప్రిపరేషన్ నిర్లక్ష్యం చేయడం జరిగింది. అలాగే టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు ఏమో కొత్త ప్రభుత్వం వస్తే మరొక టెట్ వచ్చే అవకాశం ఉన్నది, చెప్పలేదు. మరలా కొత్త ప్రభుత్వం వస్తే మనకు టెట్ ఇచ్చే అవకాశం ఉన్నది. అప్పుడు కూడా ఇప్పటి నుంచి ప్రిపరేషన్ ప్లాన్ స్టార్ట్ చేసుకుంటే మరలా టెట్ లో మంచి మార్కులు సంపాదించుకోవచ్చు. మళ్ళీ డిఎస్సిలో కూడా మనకు అనుకున్న విధంగా ఖచ్చితంగా కొత్త ప్రభుత్వం ఏదొచ్చినా మరలా టెట్ నోటిఫికేషన్ ఇచ్చి డిఎస్సి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ లేకపోని ఎలా టెట్ కమ్ టీఆర్టీ కూడా నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా విషయాన్ని మనం పాజిటివ్ గా తీసుకొని ముందుకు వెళ్తే మన ప్రిపరేషన్ ప్లాన్ అనేది ముందుకు అద్భుతంగా జరుగుతుంది. ఇప్పుడు మన ప్రిపరేషన్ ప్లాన్ ఏంటంటే ఏపీడిఎస్సి వాయిదా పడింది కాబట్టి మన ప్రిపరేషన్ ప్లాన్ ఎలా ఉండాలి దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. మొన్నటి వరకు తక్కువ పోస్టులు, తక్కువ సమయము, ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏమి ఈ సమయంలో మనం అచీవ్ అవ్వగలమా, ఏం లేము, అచీవ్ అవ్వలేము కాబట్టి ఎందుకులే కేవలం ఈ పోస్టులు ప్రతి జిల్లాకి 7 పోస్టులు ఉన్నాయి, మన క్యాస్ట్ లో వచ్చేసరికి 4 పోస్టులే ఉన్నాయి, మనం ఏం చదువుతాం, మనం ఎప్పటి నుంచో చదివిన వాళ్ళు ఉన్నారు అనేసి చాలా మంది నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఇప్పుడు మనకు అనుకున్నంత సమయం వచ్చింది కాబట్టి ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు అకాడమిక్ బుక్స్ ఎస్జిటి ప్రెసెంట్ ఎస్జిటి గురించి మాట్లాడుకుంటాం. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్లని క్షుణ్ణంగా ప్రతి గైడ్ పక్కన పెట్టుకుని, ఏ గైడ్ అయితే గైడ్ పక్కన పెట్టుకుని ప్రతి పదాన్ని, ప్రతి వాక్యాన్ని కూడా మనం వదలకుండా చదవాలి. ప్రతి పదాన్ని, ప్రతి వాక్యాన్ని వదలకుండా చదివితే మనం అనుకున్నది సాధించగలుగుతాం. ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే ఏమో గైడ్ ఎంత వదలుంది, టెక్స్ట్ బుక్ లో చదివితే సరిపోద్ది కదా అని. విశ్లేషకులు ఇప్పుడు కొత్తగా ప్యాటర్న్ చేంజ్ చేయడం అయింది. మనం ఒకలా చదువుకుంటే వాళ్ళు వేరే విధంగా ఆలోచించడం జరిగింది. కాబట్టి మనం 1 నుంచి 10వ తరగతి వరకు క్షుణ్ణంగా పుస్తకాలు చదివి ఆ తర్వాత కరెంట్ అఫైర్స్, ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ ని టచ్ చేస్తూ ఉండాలి. అలాగే జీకే, కరెంట్ అఫైర్స్ జీకేకి ప్రతి ఉదయం ఒక గంట సమయం కేటాయించుకొని వాటిని రోజు రివిజన్ చేస్తూ అంటే కరెంట్ అఫైర్స్ జీకే అనేది ఎస్జిటికి 8 మార్కులు కేటాయించడం జరిగింది. డిఎస్సికి ఎస్జిటికి 8 మార్కులు ఉంది, స్కూల్ అసిస్టెంట్ కి 10 మార్కులు కేటాయించడం జరిగింది. 8 మార్కులు మనకు చాలా కీలకం. స్పోర్ట్స్ నుంచి మామూలు నోబెల్ అవార్డు గురించి, విద్యారంగము మామూలు అవార్డ్స్, భారతరత్న అవార్డ్స్, అలాగే ప్రెసెంట్ సొసైటీలో జరుగుతున్న అక్రమాల గురించి, ప్రైజెస్, పీసెస్ అవార్డ్స్, అన్నిటి గురించి, ఐక్యరాజ్య గురించి మస్ట్ అండ్ స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ అండ్ అలా ప్రతి విషయం గురించి ఈ 8 మార్క్స్ మనం డిసైడ్ చేస్తే జాబ్. కరెంట్ అఫైర్స్ జీకే కదా మనం లాస్ట్ లో చదువుకున్నాం ఒకేసారి చదువుదాం అంటే అవ్వదు. అంటే వీటిలో ఫస్ట్ నుంచి మనం కవర్ చేస్తూ వస్తే ఈ 8 మార్కులు అనేవి మనకి ఆటోమేటిక్ గా మన చేతిలో హ్యాండ్ లో ఉన్నట్టే. ఈ 8 మార్కుల వల్ల మనం డిఎస్సిలో ముందు ఉండొచ్చు, చాలా ముందుకు మనం పోస్ట్ సంపాదించడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెంట్ అఫైర్స్, ఆ తర్వాత విద్యా దృక్పథాలు ఎస్జిటికి 4 మార్కులు. విద్యా దృక్పథాలు అనేది మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రభుత్వంచే తెలుగు అకాడమీ దిగింది. ఆ పుస్తకం చాలా బాగుంది, నేను చదివాను ఆల్రెడీ. విషయాలు మామూలుగా చాలా మంది చదివారు, ఫ్రెండ్స్ అందరూ చెప్పారు. ఆ పుస్తకం చదివితే చాలా వరకు నీకు 4 మార్కులు కవర్ అయిపోతుంది. నెక్స్ట్ సైకాలజీ కూడా అకాడమిక్ బుక్ వచ్చింది. అలాగే మార్కెట్ లో మంచి మంచి బుక్స్ ఉన్నాయి సైకాలజీకి, ఆ బుక్స్ చదివినా 4 మార్కులు కవర్ చేసుకోవచ్చు. ఇంకా కంటెంట్ విషయానికి వస్తే కంటెంట్ అనేది 40 మార్కులు. ఈ కంటెంట్ అనేది అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ బేస్ చేసుకుని ఉంటది. 1 మార్క్ కూడా నీకు అకాడమిక్ టెక్స్ట్ బుక్ నుంచి దాటి వెళ్ళడు. అకాడమిక్ టెక్స్ట్ బుక్ లో తప్పున్నా అదే మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటాడు. 1 నుంచి 10 తరగతుల వరకు మస్ట్ అండ్ షుడ్ గా మీరు ప్రిపేర్ అవ్వాల్సింది అకాడమిక్ టెక్స్ట్ బుక్ లే. ఈ అకాడమిక్ టెక్స్ట్ బుక్ లో ఏ డౌట్ వచ్చినా గైడ్, మీకు తెలిసిన సారు ఎవరి ద్వారా కానీ లేకపోతే మెటీరియల్ ద్వారా కానీ మీరు డౌట్ క్లారిఫై చేసుకుని అకాడమిక్ టెక్స్ట్ బుక్ లో మాత్రమే, ఇంకే మెటీరియల్ అవసరం లేదు. ఒక టెక్స్ట్ బుక్ ని 1 నుంచి 5 సార్లు రివిజన్ చేయాలి. అప్పుడు నువ్వు
ఆ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ చెప్తే నువ్వు అక్కడ ఎక్కడ ఉందో అంశం, ఆ అంశంలో మొత్తం ఉన్న చుట్టూ పరిధి, ఒక అంశం తీసుకున్నావు అంటే ఆ అంశం మొత్తం ఎక్కడ ఏమేమి జరుగుతుంది, ఏంటంటే జరుగుతుందో మొత్తం అన్ని పూర్తిగా తెలుసుకొని మనం ఆ పేజ్ నెంబర్ చెప్పగానే ఇక్కడ ఉంది, ఈ అంశం ఇక్కడ ఉంది, ఇది చదవాలి. 10th క్లాస్ లెసన్, 10th క్లాస్ లో 10 లెసన్, జాతీయ యుద్ధం తొలి దశలో ఫస్ట్ ఏం జరిగింది, జాతీయ యుద్ధం ఎలా ఏర్పడింది, మన గవర్నమెంట్ మనకు స్వతంత్ర సాధించడానికి ఏం జరిగి, మన గాంధీజీ ఇప్పుడు ఏ సంవత్సరం నుంచి వచ్చాడు, గాంధీ వచ్చిన తర్వాత ఎన్ని ఉద్యమాలు చేపట్టాడు, ఆ ఉద్యమాలు చేపట్టిన తర్వాత ఎన్ని నిరాహార దీక్షలు జరిగాయి, ఆ తర్వాత ఎక్కడెక్కడ ఏం జరిగింది, బెంగాల్ యుద్ధం ఎప్పుడు జరిగింది, అలాగే ఆ విశేషణ ఒక భావం తీసుకున్నామంటే, ఒక కాన్సెప్ట్ తీసుకున్నామంటే ఆ కాన్సెప్ట్ నుంచి ఒక ఇయర్ తీసుకున్నామంటే ఇయర్ నుంచి అలా మొత్తం వచ్చే చివరి వరకు ఏం జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, ఏది మొత్తం టోటల్ గా పూర్తిగా దానిపై పట్టు సాధించో మనం టెక్స్ట్ బుక్ ఒక టెక్స్ట్ బుక్ ని 1 నుంచి 5 సార్లు రివిజన్ చేయాలి. మస్ట్ అంటే ఒక టెక్స్ట్ బుక్ ను 5 సార్లు రివిజన్ చేసి చదివేసరికి నీకు టెక్స్ట్ బుక్ మీద అవగాహన వచ్చేది పూర్తిగా. నువ్వు టెక్స్ట్ బుక్ లేకుండా ఒక టెక్స్ట్ బుక్ ను రివిజన్ చేయడానికి 2 hours లాస్ట్ రివిజన్ వచ్చేసరికి నీకు 1 నుంచి 2 గంటలు మాత్రం నువ్వు టెక్స్ట్ బుక్ ని రివిజన్ చేయగలవు. 200 పేజీలు రివిజన్ ని నువ్వు 5 సార్లు ఒకసారి చదివేసరికి ఒక టెక్స్ట్ బుక్ ని 2 గంటలు నువ్వు రివిజన్ చేయగలవు ఖచ్చితంగా. అలా చదివించో మన కంటెంట్ 1 మార్కు కూడా పోదు. ఇక మెథడాలజీ విషయానికి వస్తే లాస్ట్ మెథడాలజీ విషయానికి వస్తే మన మెథడాలజీ ఏంటంటే ఏదో అనుకుంటాం, ఆ మెటీరియల్ ఈ మెటీరియల్ అన్ని చదివేసి మెథడాలజీ కష్టంగా ఉంటుంది ఇవన్నీ ఇది అది అనుకుంటాం. కానీ మెథడాలజీ అకాడమిక్ టెక్స్ట్ బుక్ అనేది దిగడం జరిగింది. ఈ సంవత్సరం నుంచి ప్రతి అకాడమిక్ టెక్స్ట్ బుక్ మనకి అందుబాటులో ఉంది. ప్రతి అకాడమిక్ టెక్స్ట్ బుక్, తెలుగు అకాడమిక్ టెక్స్ట్ బుక్ మెథడాలజీ దిగడం జరిగింది. ఆ అకాడమిక్ టెక్స్ట్ బుక్ బేస్ చేసుకుని ఒక 2-3 సార్లు చదివి నీకు ఎక్కడ కోచింగ్ తీసుకున్న ఆ మెటీరియల్ ని 1-2 సార్లు రివిజన్ చేసింది. సో నీకు మెథడాలజీ మీద పట్టు వస్తుంది. మెథడాలజీ ఏం మన అవగాహన చేసుకునే అంశం మీద మెథడాలజీ ఉంటుంది. మెథడాలజీ కూడా మన డిఎస్సి స్కోర్ అనేది పూర్తిగా ప్రభావితం చేస్తుంది. ఆల్ ఓవర్ గా ఈ రోజు మనం డిఎస్సి లేటెస్ట్ న్యూస్ తో వచ్చాం కాబట్టి ప్రతి ఒక్కరు అనుకున్న సమయం మనకు దొరికింది కాబట్టి మనం ఉన్న సమయాన్ని వినియోగించుకుని మంచి మార్కులు సాధించుతూ మనం ఖచ్చితంగా జాబ్ సాధించే దిశలో ఉంటాం. ప్రజెంట్ ఎస్జిటి గురించి చూసాం. అలాగే రానున్న రోజుల్లో మనం ఎస్ఏ, తెలుగు, సోషల్ అన్ని ఈ ఛానల్ ద్వారా పూర్తిగా మనం డిఎస్సి సంబంధించి ఏ విషయమైనా మనకి అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన ఛానల్ ఏ డౌట్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయొచ్చు. మీకు ఏ డౌట్ ఉన్నా నేను రిప్లై చేస్తాను ఖచ్చితంగా. డిఎస్సి గురించి ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా, ఏ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా మన స్టడీ సర్కిల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అలాగే మన ఛానల్ ప్రోత్సహిస్తూ లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని కోరుకుంటాను.